సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. అధికారం కోల్పోయి వరుస అరెస్టులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ క్యాడర్ ను కాపాడుకునేందుకే జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ అనే కొత్త వ్యూహానికి తెరలేపారా? ఇది నిజంగా ప్రతీకార చర్యనా, లేక తన కార్యకర్తల్లో ధైర్యం నింపి వారు పార్టీని వీడిపోకుండా ఆపేందుకు వేసిన ఎత్తుగడ? నేనున్నాను, అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు చూస్తా అని చెప్పడం ద్వారా క్యాడర్ కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతున్న ఈ తరుణంలో జగన్ ఆడుతున్న ఈ ఎమోషనల్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? ప్రతి కార్యకర్త డిజిటల్ బుక్ ను మెయింటైన్ చేయాలని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామని చెప్పారు. ఇక పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ధైర్యం చెప్పారు జగన్మోహన్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. అంటే రాష్ట్రంలో పరిస్థితి ఏదైతే రెడ్ బుక్ ఉందో రెడ్ బుక్కి వ్యతిరేకంగా కూడా డిజిటల్ బుక్ రెడీ చేస్తున్నట్టుగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు చెబుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏమన్నా ప్రజెంట్ ఎప్పుడైతే అంబటి రాంబాబు అరెస్ట్ జరిగిందో అంబటి రాంబాబు అరెస్ట్ జరిగిన తర్వాత మరోమారైతే మాత్రం ఈ డిజిటల్ బుక్ వ్యవహారం అయితే తెర మీదకి వచ్చిందని చెప్పుకోవాలి. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో రెడ్ బుక్ మెయింటైన్ చేశారు. అంటే అప్పుడు అక్రమంగా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలని నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నటువంటి తరుణంలో వాళ్ళకి భరోసా కల్పించేందుకు అప్పట్లో లోకేష్ అయితే మాత్రం రెడ్ బుక్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెడ్ బుక్లో రాసుకున్నాను, వాళ్ళకి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన విధంగా కూడా వాళ్ళకి గుణపాఠం నేర్పుదామని అన్నారు. అదేవిధంగా అధికారంలో రావటం, ఆ తర్వాత కొంతమంది మీద కేసులు నమోదు చేయటం అనేది జరిగింది. వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేశారని వైసీపీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు భావిస్తున్నారు. అదేవిధంగా కూడా వైసీపీకి సంబంధించి కార్యకర్తలు అరెస్టుల పరంపర అంటే సోషల్ మీడియాలో కానివ్వండి, అదేవిధంగా కూడా వ్యక్తిగత దోషులకు దిగిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి తరుణంలో అయితే మాత్రం క్యాడర్ని అయితే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే సక్రమంగానే మాకున్నటువంటి సాక్ష్యాధారాల అనుగుణంగానే కేసులు నమోదు చేస్తున్నామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. ఈ సందర్భంలోనే ఏదైతే వైసీపీకి సంబంధించిన క్యాడర్ మాత్రం కొంత ఇబ్బంది పడుతూ అధైర్యపడుతున్నటువంటి సందర్భంలో అయితే మాత్రం జగన్ వెంటనే కూడా ఆయన క్యాడర్కి అయితే భరోసా ఇచ్చారు. డిజిటల్ బుక్ని మెయింటైన్ చేద్దాం, డిజిటల్ బుక్ ప్రతి ఒక్కళ్ళు కూడా డిజిటల్ బుక్ మెయింటైన్ చేయండి, అదేవిధంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూర్తిగా కూడా డిజిటల్ బుక్లో రాసి పెట్టుకోండి, అదేవిధంగా కూడా అక్రమ అరెస్టులు చేసినటువంటి పోలీసుల్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి పోలీసుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళది కూడా రాసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేది మన గవర్నమెంటే, వచ్చిన తర్వాత మాత్రం అందరికీ వడ్డీతో సహా లెక్కలు తేలుద్దాం అని ఆయన అయితే చెప్పినటువంటి సందర్భం. దీనితో ఒక్కసారిగా కూడా కొంత ఏదైతే క్యాడర్ ఉందో క్యాడర్లో అయితే జోషు వచ్చిందని తెలుసుకోవాలి. అదేవిధంగా కూడా అనేక సార్లు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి తరుణంలో అయితే మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు చేసినటువంటి స్లోగన్స్ కానివ్వండి, రప్పా రప్ప అంటూ చేసినటువంటి స్లోగన్స్ కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ వ్యవహార శైలి కానివ్వండి, వాటి మీద కేసులు నమోదవటం, కొంత అరెస్టులు అయితే జరిగినటువంటి ఈ పరిస్థితులు అయితే ఉన్నాయి. అటువంటి సందర్భంలో అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం వాళ్ళకి పూర్తిగా కూడా భరోసా ఇవ్వటం అనేది జరిగింది. ఈ అరెస్టులకు భయపడద్దు, నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుందని చెప్పారంటే దీన్ని మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ప్రధానంగా కూడా ఏదైతే ఈ క్యాడర్ని కాపాడుకునేందుకే జగన్మోహన్ రెడ్డి ఈ ఎత్తుగడ వేస్తున్నారనేటువంటి ఇది సోషల్ మీడియాలో కానివ్వండి, అదేవిధంగా కూడా పొలిటికల్ సర్కిల్స్లో అయితే చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రధానంగా కూడా డిజిటల్ బుక్ ఏర్పాటు చేసి నెక్స్ట్ వచ్చేది మనమే వడ్డీతో సహా తేలుద్దాం అనే దాన్ని బట్టి చూస్తే మాత్రం
మాత్రం అసలు కొంతమంది ప్రజాస్వామ్యవాదులైతే ఒక అధికారం వచ్చిన తర్వాత ప్రజాయుతంగా పాలన చేయాలి, అదేవిధంగా కూడా చట్టబద్ధంగా వ్యవహరించాలి, అలా కాకుండా ఎవరికి వాళ్ళు రెడ్ బుక్ అని ఒకళ్ళు, డిజిటల్ బుక్ అని ఒకళ్ళు ఈ విధంగా కూడా కక్ష సాధింపు చర్యలు కనుక చేసుకున్నట్లయితే మాత్రం ఇక ప్రజాస్వామ్యం ఏముంటుంది. ఏదైతే భారత రాజ్యాంగం ఏదైతే ఉందో, ఆ చట్టం ఏదైతే ఉందో దాన్ని గౌరవించేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందని అయితే మాత్రం వాళ్ళైతే అంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజెంట్ ఏదైతే ఈ డిజిటల్ బుక్, రెడ్ బుక్ వ్యవహారం, రెడ్ బుక్ వ్యవహారం కారణంగానే చాలామంది కూడా అరెస్ట్ అయినట్టు భావిస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా అంటే ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తల మీద వివిధ ప్రాంతాల్లో కూడా కేసులు నమోదవుతూ ఉన్నాయి. అవన్నీ కూడా అక్రమ అరెస్టులని. ఆ అరెస్టులకి ప్రధాన కారణం టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కక్ష సాధింపు చర్యలు, అదేవిధంగా కూడా పోలీసులు అయితే మాత్రం పూర్తిగా వాళ్ళకి సహకరిస్తున్నారు. అటువంటి వారికి అడ్డుకట్ట వేసేందుకైతే ఈ డిజిటల్ బుక్ని ఉపయోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో మాత్రం కొంత క్యాడర్ అయితే మాత్రం ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే చట్ట ప్రకారం రాష్ట్రంలో రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి చట్టాన్ని గౌరవించకుండా ఈ విధంగా ఎవరికి వాళ్ళు టీడీపీ వచ్చేసి రెడ్ బుక్ రాజ్యాంగం అని, అదేవిధంగా కూడా రేపు వైసీపీ వచ్చిన సందర్భంలో కేసులు నమోదైతే మాత్రం దాని డిజిటల్ బుక్ ఆధారంగా చట్టాలు ఏ విధంగా చేస్తారు అనే పెద్ద ఎత్తున కూడా ప్రజాస్వామ్యవాదులు అయితే మాత్రం చర్చించుకున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ విధంగా చట్టాన్ని గౌరవించాలి కానీ డిజిటల్ బుక్ అంటూ ఒకళ్ళు, రెడ్ బుక్ అంటూ ఒకళ్ళు ఈ విధంగా వ్యవహరించడం చట్ట వ్యతిరేక చర్యలే అని చెప్పి ప్రజాస్వామ్యవాదులు అంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ రవికృష్ణ.